హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా మరడా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈ రోజు వ్లాగ్లో ఏంటంటే అసలు వీడియో తీయాలని కానీ అప్లోడ్ చేయాలని కానీ ఆ థాట్ ఏం లేదండి. ఎందుకంటే మనసు కొంచెం చాలా బాధగా అనిపించింది. ఇంట్లో వాళ్ళందరికీ బాగోకపోతే ఎట్లా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేనైతే ఇప్పుడు. ఇంట్లో చాలా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల అసలు ఏం వీడియోస్ షూట్ చేయాలనుకోవట్లేదండి. హెల్త్ ఖరాబ్ అయింది అందరికీ ఇంట్లో. ఇంకా దానివల్ల ఏమంటే క్యారేజ్ పెట్టి పంపించిన తనైతే రిటర్న్ వచ్చేసారు పెయిన్ భరించలేక. ఇంకా పిల్లలిద్దరికీ కూడా కోల్డ్ అండ్ కఫ్ కదా, వాళ్ళు కూడా బాగాలేదండి. ఇంకా ఏం చేస్తానని చెప్పేసి నాకు మనసు ఏం చిరాకుగా ఉంది. ఇంకొంచెం అని చెప్పేసి వాళ్ళందరూ ఇంట్లో ఉంటే బాబు నేను అయితే టెంపుల్కి అయితే వెళ్దామని అయితే ఇంకా రెడీ అయ్యానండి. నాకు ఎప్పుడైనా మనసు బాగోలేదు అంటే మా వారికి బాగుంటే బయటికి తీసుకెళ్ళమని అడుగుతాను. ఇంకా వీలు కాకపోతే టెంపుల్కి అయినా నేను ఒక్కదాన్నైనా వెళ్ళి వచ్చేస్తానండి. ఆ టెంపుల్లో కూర్చుంటే అదొక ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా నేను అటైతే వెళ్ళిపోతాను. బాబుని తీసుకుని అయితే వెళ్ళిపోయానండి ఈరోజైతే. లైఫ్ మంచిగా అలా వెళ్ళిపోతూ ఉంటే అసలు దేవుడు ఉండరు, ఏమి ఎవ్వరు గుర్తురారు. ఎంతటోళ్ళనైనా మనం ఒక మాట అయితే స్పీడ్గా మాట్లాడేస్తూ ఉంటామండి. ఇంకా అదే మనకు కష్టాలు వచ్చినప్పుడు నా ఎంత కష్టాలు ఎవరికీ రావు దేవుడా, ఏంటి నా కష్టాలు అని చెప్పేసి అయితే తెగ ఫీల్ అయిపోతూ ఉంటాము. కష్టాలని సుఖాలని రెండింటిని మేనేజ్ చేసుకుని ముందుకెళ్ళిపోవడమే జీవితం కదండి. ఇంకా అందుకోసమని దేవుడు మనకి ఇలాంటివి అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ ఉంటాడేమో, నువ్వు ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి అని చెప్పేసి. దేవుడు కూడా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వకపోతే మాత్రం భూమి మీద మనం కూడా నిలబడంలేండి. సర్లేండి, అవన్నీ మనకి ఎందుకు కానీ ఇంకెక్కడైతే మేము నడుచుకుంటూ అట్లా టెంపుల్కి అయితే వచ్చేసామండి. కొంతసేపు పూజ చేసుకొని మనశ్శాంతిగా కూర్చొని అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము. మేము వెళ్ళేసరికి మా ఇంట్లో మా వారు అందరూ ఉన్నారు. ఇంకా అంతే అండి ఈ వీడియో. బై బై గైస్. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.